లావణ్య రజనీ రా కూర్చోండి ఎవరు తీసుకెళ్తారు అది ఇంతవరకు చూడలేదు, ఏం చేయలేదు. అప్పుడు మనకి వాయిస్ ఇన్నిసార్లు ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఇవాళ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మనకు ఉంటున్న 183 పోలింగ్ స్టేషన్స్కి 120% బియులు, 120% సియులు అండ్ 130% వీవీప్యాట్లు రిజర్వ్తో సగా ఈ నిన్న పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ర్యాండమైజ్ చేసిన డేటా ప్రకారము ఈ ఈవీఎంస్ బోత్ బియు, సియు అండ్ వీవీప్యాట్ ఈ మూడు ఇవాళ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధపడిన ఈవీఎంస్ని ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్స్కి సెగ్రిగేషన్స్ పని ఇవాళ మొదలుపెట్టాము. దీనిలో మొదటి ఇక్కడ ఒక 4 టేబుల్ పెట్టేసి బాక్సులు తీసుకొచ్చేసి ఏ పర్టికులర్ నియోజకవర్గంకి అది అలాట్ అయిందని అక్కడే సెగ్రిగేట్ చేసి ఇక్కడ 8 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఈ 8 టేబుల్స్లో ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ సంబంధపడిన ఏఆర్ఓస్ అండ్ వాళ్ళ టీం కూర్చున్నారు. ఈ బాక్సెస్ అన్నీ కూడా ఆ టేబుల్లో పెట్టేసి ఇమీడియట్గా ఈఎంఎస్ సాఫ్ట్వేర్లో రిసెప్షన్ కింద అప్పుడే స్కాన్ చేసి క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసేసి ఒక కొత్త బాక్స్ నెంబర్ క్రియేట్ చేసేసి అది 10-10గా స్టాకింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈవినింగ్ లోపల్లో మనకి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయడం ఓన్లీ ఇప్పుడు బ్యాలెట్ యూనిట్తో స్టార్ట్ చేశాము. మధ్యాహ్నంకి కంట్రోల్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈవినింగ్ లోపల్లో వీవీప్యాట్స్ కంప్లీట్ చేసేసి అన్నీ కూడా 8 నియోజకవర్గంలో ప్రిపేర్ చేస్తున్న టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్కి పంపించడం జరుగుతుంది. అది కూడా పోలీస్ బందోబస్తుతో
విత్ జీపీఎస్ అండ్ కెమెరాస్తో సీసీటీవీ కెమెరాస్తో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ 8 డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్లో పెట్టిన ఈ టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్కి వెళ్ళి అక్కడ కూడా సీల్ చేయడం జరుగుతుంది. ది ఎంటైర్ ప్రాసెస్ పొలిటికల్ పార్టీసు ప్లస్ వీడియోగ్రఫీ అండ్ సీసీటీవీ కెమెరాస్తో పాటు ఇది ఎంటైర్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. పైన పెరిమీటర్ చెకింగ్లో కూడా పోలీస్ సెక్యూరిటీస్ పెట్టేసి ఎవరు లోపల రావడం వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఐడి కార్డ్స్ కానీ పర్మిషన్స్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నాము. లోకల్లో మొబైల్ ఫోన్స్ ఎక్సెప్ట్ ఫర్ స్కానింగ్ మిగిలిన మొబైల్ ఫోన్స్ ఎవరికి అలో చేయవద్దని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది చాలా సెక్యూర్డ్ మేనర్లో సిస్టమేటిక్గా చేస్తున్నాము. ఇవాళ అయిన తర్వాత రేపు 14th ఏప్రిల్ మనకున్న కాన్స్టిట్యున్సీకి వెళ్తున్న ఈవీఎంస్ కూడా సేమ్ బియూస్, సియూస్ అండ్ వీవీప్యాట్ ఇవాళ ఏ పద్ధతిలో చేసామో సేమ్ పద్ధతిలో అది కూడా సెగ్రిగేట్ చేసి సెపరేట్గా వాళ్ళు కాన్స్టిట్యున్సీకి పంపించడం జరుగుతుంది. దీని తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇది స్టోర్ చేసుకొని కమిషనింగ్ అప్పుడు ఈ బయటకు తీసేసి సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎం కంప్లీట్ అయిన తర్వాత ఈ కమిషనింగ్ అండ్ సబ్సిక్వెంట్ సెండింగ్ ఆఫ్ ఈవీఎంస్ టు ద పోలింగ్ స్టేషన్స్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రెసెన్స్లో వాళ్ళు పర్యవేక్షణలో మాత్రమే ఇది చేయడం జరుగుతుంది.